హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రవి మ్యాథ్స్ స్పేస్ ఛానల్. ఈరోజు మనం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. అదేమిటంటే డెసిమల్ చాప్టర్ నుంచి అడిషన్ ఆఫ్ డెసిమల్స్ ఎలా అడిషన్ చేయాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ ఈ అడిషన్ ఆపరేషన్ చేసే ముందు మనం కొన్ని బేసిక్స్ అనేటివి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఆ బేసిక్స్ ఏమిటో ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఫస్ట్ డెసిమల్స్ అంటే ఏమిటి, అసలు ఎలా రాస్తాం డెసిమల్స్ అనేది ఒకసారి చూద్దామా. వెరీ సింపుల్. ఇప్పుడు ఒక బాల్ తీసుకున్నా అనుకోండి, ఏదైనా ఒక బాల్. ఈ బాల్ కాస్ట్ ఎంత ఉంది? 20 రూపీస్ ఉంది అనుకోండి. ఓకే, ఫైన్, వెరీ గుడ్. అలా కాకుండా ఇప్పుడు నేను బ్యాట్ తీసుకున్నాను అనుకోండి, ఈ బ్యాట్ కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ ఉందనుకోండి. వెరీ గుడ్, ఫైన్. సపోజ్ నేను గిన 1 లీటర్ పెట్రోల్ తీసుకున్నాను అనుకోండి. 1 లీటర్ పెట్రోల్ తీసుకుంటే, సో లీటర్ పెట్రోల్ ఎట్లా ఉన్నది ఒకసారి అబ్జర్వ్ చేసినారా? ఎలా ఉంటుందంటే, లీటర్ పెట్రోల్ ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉందంటే 109.60 పైస్. 109.60 పైస్ అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? మీనింగ్ ఏంది? దీని యొక్క మీనింగ్ ఏంది అంటే, ఫస్ట్ ఈ పాయింట్కి ఈ ఏదైతే ఈ పార్ట్ ఉన్నదో, అంటే ఇది లెఫ్ట్ పార్ట్, ఏదైతే ఈ పార్ట్ ఉన్నదో ఇదేమో రైట్ పార్ట్. సో ఈ పార్ట్ని మనం ఏమంటామంటే హోల్ పార్ట్ అంటాం, అంటే హోల్. సో కంప్లీట్గా ఉంటుంది. ఇదేమో ఏమంటుందంటే ఫ్రాక్షనల్ పార్ట్ లేదా డెసిమల్ పార్ట్ అంటాం. ఫ్రాక్షనల్ పార్ట్ లేదా డెసిమల్ పార్ట్ అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? ఇదేమో హోల్, ఫుల్గా ఉంటుంది. ఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఏంది? సో ఒకటిలో కొంత, అంతే కదా. అంటే ఇది ఒక పీస్. ఇప్పుడు మీనింగ్ ఏంటంటే 109 రూపీస్ అంటే 109 రూపీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాంగ్ విత్ ఏముంది ఇక్కడ? పాయింట్ 60. We can't read it is 60. How we are going to read? It is 60. Remember. సో ఆఫ్టర్ పాయింట్ నెంబర్ని ఎలా రీడ్ చేయాలంటే ఇండివిజువల్గా రీడ్ చేయాలి, టుగెదర్గా రీడ్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి? 109.60 పైస్. 60 పైస్ మీనింగ్ ఈ 60 అనేది ఏమవుతుందంటే 60 పైసా. ఈ 60 పైసా అనేది 1 రూపీ కొద్ది ఎక్కువనా తక్కువ. 1 రూపీలోన కొంత భాగం. ఎప్పుడైతే 1 కొద్ది తక్కువ ఉంటుందో ఆ పార్ట్ని పాయింట్ తర్వాత మెన్షన్ చేస్తాం. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటేనేమో బిఫోర్ వేస్తాం. అందుకోసమే దీన్ని హోల్ పార్ట్ అన్నాం, దీన్నేమో ఫ్రాక్షనల్ పార్ట్ అన్నాం. ఆల్రెడీ మనకు ఫ్రాక్షన్ గురించి తెలుసు కాబట్టి ఈజీగా అండర్స్టూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ 1 లీటర్ ఆయిల్ వచ్చేసి ఇలా ఉన్నదనుకోండి. ఇప్పుడు మీనింగ్ ఏంది ఇక్కడ? 100 రూపీస్ ఎంత? ఇది 75 పైసా. దీన్ని ఎలా రీడ్ చేయాలి? 100.75. డోంట్ రీడ్ యాజ్ ఏ 100.75. అండర్స్టాండ్ హియర్. సో 100.75 రూపీస్. సో దీన్ని డెసిమల్ నెంబర్స్ అంటాం. డెసిమల్ నెంబర్స్ యూజ్ ఎక్కడ? డెసిమల్ నెంబర్స్ అనేటివి రెగ్యులర్గా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఎక్కడైనా సరే డెసిమల్స్లోనే రాస్తాం. బిల్లు మనం రాయాలన్నా కానీ డెసిమల్సే రాస్తాం. లేదంటే ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళిన తర్వాత మీరు షాపింగ్ చేసిన తర్వాత బిల్ వస్తుంది. మీరు బిల్ చెక్ చేయండి, ఎలా ఉంటుంది? బిల్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ ఇన్ ద హౌ ఇట్ ఈస్ ఇన్ ద డెసిమల్స్ ఓన్లీ. ఈవెన్ మీ కరెంట్ బిల్ కూడా ఎలా ఉంటుంది? ఏదైనా సరే, ఎప్పుడైనా ఏదైనా బిల్లింగ్ చేయాలంటే మన కంపల్సరీగా డెసిమల్స్ అనేది యూజ్ అవుతాయి. వితౌట్ డెసిమల్స్ మన లైఫ్ అనేది లేదు. ఎక్కడికైనా సరే, ఎక్కడ పోయినా సరే డెసిమల్స్ అనేవి యూజ్ అవుతాయి. మళ్ళీ ఇవేం పార్ట్స్? 20 రూపీస్, 75. ఇవేంటంటే హోల్ పార్ట్, కంప్లీట్గా ఉన్నాయి. ఇవైతే కంప్లీట్. 75 రూపీస్ అంటే కంప్లీటే కదా. ఇప్పుడు 75 రూపీస్ 20 పైసా ఎలా రాస్తాం మనం? 75 రూపీస్ 20 పైసా అంటే 20 పైసా అనేది 1 రూపీ కొద్ది తక్కువ కాబట్టి మనము ఒక పాయింట్ పెట్టేసి
20 అని రాస్తాం, ఇలా రాస్తాం. మీనింగ్ ఏంది ఇక్కడ 75 రూపీస్ ప్లస్ 20 పైసా, 20 పైస్, ఇది మీనింగ్ అనమాట. అండర్స్టూడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ డెసిమల్ని ఎలా అడిషన్ చేయాలి అనేది నేర్చుకుందాం ఇక్కడ. సో డెసిమల్స్ని అడిషన్ చేయాలంటే మనము ఫస్ట్గా లైక్ డెసిమల్ అన్లైక్ డెసిమల్ అనేది నేర్చుకోవాలి. అసలు లైక్ డెసిమల్ అంటే మీనింగ్ ఏంది, అన్లైక్ డెసిమల్స్ అంటే మీనింగ్ ఏంది. లైక్ డెసిమల్స్ అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ డెసిమల్ పార్ట్, ఇది మనకి హోల్ పార్ట్ అని తెలుసు, ఇదేమో డెసిమల్ పార్ట్ అని తెలుసు, ఇది కూడా డెసిమల్ పార్ట్. ఇప్పుడు ఈ డెసిమల్ పార్టీలోన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. అంటే ఈ డెసిమల్ పార్టీలోన డిజిట్స్ అనేటివి సేమ్ ఉంటే, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్ ఉంటే వాటిని లైక్ డెసిమల్స్ అంటాం. సో ఇన్ ద డెసిమల్ పార్ట్ డెసిమల్స్ ఆర్ సేమ్, డెసిమల్ డిజిట్స్ ఆర్ సేమ్, వాటిని మనం ఏంటి లైక్ డెసిమల్స్ అంటాం. సెకండ్ ప్రాబ్లంలో చూడండి, సెకండ్ ప్రాబ్లంలోన ఈ డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నది. అంటే పాయింట్ తర్వాత ఉన్నటిని వీటిని డెసిమల్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 డెసిమల్స్ ఉన్నాయి. టోటల్గా ఇక్కడ 1 ఉంది, ఇక్కడేమో 2 ఉన్నాయి. అంటే డిఫరెన్స్, డెసిమల్ ప్లేసెస్లో డెసిమల్ డిజిట్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి, వీటిని అన్లైక్ డెసిమల్స్ అంటాం. వీటినేమో లైక్ డెసిమల్స్ అంటాం, వీటినేమో అన్లైక్ డెసిమల్స్ అంటాం. వేరేమంటాం అన్లైక్ డెసిమల్స్ అంటాం. సో ఇప్పుడు ఈ అన్లైక్ డెసిమల్స్ని లైక్ డెసిమల్గా ఎలా కన్వర్ట్ చేయాలి అంటే వెరీ సింపుల్. ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్లోన ఏ డెసిమల్ నెంబర్లో హైయెస్ట్ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఒక డెసిమల్ నెంబర్ ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ నెంబర్ ఉంది. సెకండ్ డెసిమల్ నెంబర్లోన ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ అనేటివి హైయెస్ట్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమున్నాయి, 1 ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనము 2 డెసిమల్ ప్లేసెస్గా కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే ఇవి హైయెస్ట్ 2 ఉన్నాయి కాబట్టి ఈ 1 డెసిమల్ ప్లేసెస్ని 2గా కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే 0 పెట్టడం. ఎక్కడ పెట్టాలి గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్లో పెట్టాలి. ఎక్కడ, రైట్ సైడ్లో పెట్టాలి, లెఫ్ట్ సైడ్లో పెడితే రాంగ్ అవుతుంది. ఎప్పుడైనా అన్లైక్ డెసిమల్ని లైక్ డెసిమల్గా కన్వర్ట్ చేయాలంటే డెసిమల్ పార్ట్లో ఉన్న డిజిట్కి రైట్ సైడ్గా ఎన్ని డెసిమల్ ప్లేసెస్ అవసరమైతే అన్ని జీరోస్ పెట్టాలి. ఇది కన్వర్టింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఎందుకు ఈ ప్రాసెస్ చెప్తున్నానంటే ఏదైనా సరే అడిషన్ చేయాలంటే, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, అడిషన్ చేయాలన్నా లేదా కంపారిజన్ చేయాలన్నా కంపల్సరిగా లైక్ డెసిమల్స్ అయితేనే మనం చేయగలుగుతాం. ఇప్పుడు ప్రాబ్లంని చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చినటువంటి డెసిమల్ నెంబర్స్ని ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఫస్ట్ రాద్దాం. 203.46 ఇది ఫస్ట్ నెంబరు. సెకండ్ నెంబర్ ఏంటంటే 307.56. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని ఏం చేయాలి, అడిషన్ చేయాలి. అడిషన్ చేయాలంటే ఎలా, సింపుల్గా మనం నార్మల్ అడిషన్ ఎలా చేస్తామో అలానే చేయాలి. ఫస్ట్ మనం ఈ డెసిమల్ పార్ట్ని అడిషన్ చేయాలి, తర్వాత హోల్ పార్ట్ని అడిషన్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. 6 + 6 ఎంత, 12. అంటే 1 క్యారీ వెళ్తుంది కదా, మనకు ఆల్రెడీ తెలుసు. 2 డిజిట్ ఆన్సర్ ఉంటే సో సింగిల్ డిజిట్ ఆన్సర్ ఇక్కడ వేసి నెక్స్ట్ ప్లేస్ అనేది క్యారీ వెళ్తుంది. ఇప్పుడు 4 + 5 + 1 అంటే 10 అవుతుంది. 10 అంటే 2 డిజిట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ 0 ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ ప్లేస్కి క్యారీ వెళ్తుంది. ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసి సేమ్ ప్లేస్లో పెట్టేసేయాలి. ఇప్పుడు 3 + 7 10, 10 + 1 ఏమవుతుంది, 11 అవుతుంది. 11 అనేది 2 డిజిట్ ఆన్సర్ కాబట్టి 1 అనేది క్యారీగా వెళ్తుంది. అప్పుడు 0 + 0 అంటే 1 అవుతుంది. 1 అనేది సింగిల్ డిజిట్ ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. 2 + 3 అనేది 5 అవుతుంది. మన ఆన్సర్ ఇప్పుడు ఎంత వచ్చేసిందండి, సో 511.02. ఇలా సింపుల్గా డెసిమల్ని అడిషన్ చేయవచ్చు. సింపుల్గా నార్మల్ అడిషనే, సో మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లంని చూద్దాం. సెకండ్ ప్రాబ్లంలో ఏమున్నది, ఇక్కడ ఫస్ట్ 37.4. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏమున్నది, ఇక్కడ
56.56 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హోల్ పార్ట్ని హోల్ పార్ట్గానే రాయాలి, డెసిమల్ పార్ట్ని డెసిమల్ పార్ట్గానే రాయాలి. సో మనం జిగ్జాగ్గా రాయకూడదు అనమాట, ఆర్డర్లో కరెక్ట్గా రాయాలి. హోల్ పార్ట్ అంటే ఇది ఎంత హోల్ పార్ట్ కాబట్టి హోల్ పార్ట్ కిందనే ఉండాలి. సో ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఫ్రాక్షనల్ పార్ట్గానే ఉండాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ అవి లైక్ డెసిమల్స్ కావు. ఎందుకు? ఇక్కడ ఒక డెసిమల్ ప్లేసెస్ ఉంది, ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మనం అడిషన్ చేయలేము. అందుకని ఏం చేస్తామంటే ఈ అన్లైక్ డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లైక్ డెసిమల్గా కన్వర్ట్ చేస్తాం. ఎలా? ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? హైయెస్ట్గా 2 ఉన్నాయి, అంటే వీటిని కూడా 2గా కన్వర్ట్ చేయాలి. ఓకేనా? ఎలా? రైట్ సైడ్ ప్లేస్లో 0 పెట్టాలి. ఎక్కడ? డెసిమల్ పార్ట్లో. గుర్తుపెట్టుకోండి, ఇదేమో హోల్ పార్ట్ అంటాం, పాయింట్ తర్వాత ఉన్నటువంటిని ఫ్రాక్షనల్ పార్ట్ లేదా డెసిమల్ పార్ట్ అంటాం. టోటల్గా వీటిని ఏమంటాం? డెసిమల్ నెంబర్ అంటాం, లేదా సింపుల్గా డెసిమల్ నెంబర్ అంటాం, డెసిమల్ పార్ట్. సో ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 డెసిమల్ ప్లేస్ ఉన్నది. వీటిని 2 డెసిమల్ ప్లేసెస్గా కన్వర్ట్ చేస్తున్నాం. 0 పెట్టడం ఎక్కడ? రైట్ సైడ్లో పెట్టాలి. గుర్తుపెట్టుకో, ఇది రూల్. ఓన్లీ రైట్ సైడ్, రైట్ సైడ్, రైట్ సైడ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు యాడిషన్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? సో 6, 11, 1 క్యారీ వెళ్తుంది. ఈ మిడిల్లో డిజిట్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. 7 + 7 14 అవుతుంది, 2 డిజిట్ ఆన్సర్ కాబట్టి. సో నెక్స్ట్ ప్లేస్ క్యారీ ఉంటుంది. సో 3 + 5 8 అనేది 1 + 9 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 94.16, 94.16. ఇలా సింపుల్గా మనము డెసిమల్స్ని అడిషన్ చేయవచ్చు. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం, ఒకవేళ 17.5 ప్లస్ 8.456 ఇలాంటి సందర్భంలో అడిషన్ ఎలా చేయాలో చూద్దాం. థర్డ్ ప్రాబ్లం. ఫస్ట్ డెసిమల్ నెంబర్ని తీసుకోండి. ఫస్ట్ ఏముంది? 17.5 ఉన్నది. నెక్స్ట్ ఏమున్నది? నెక్స్ట్ నెంబర్ 8.456. ఇప్పుడు 8 అనేది ఎక్కడ రాయాలి అంటే ఇక్కడ రాయాలా? 8 పాయింట్ అని ఇలా రాయాలా? 456 అని ఇలా రాయాలా? ఎలా రాయాలి? ఎప్పుడైనా సరే ఇదేమో హోల్ పార్ట్లో ఇది 1's ప్లేస్ అవుతుంది, ఇది 10's ప్లేస్ అవుతుంది కదా హోల్ పార్ట్ అంటే. ఇక్కడ ఓన్లీ 1's ప్లేస్ డిజిట్ ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే 1's ప్లేస్ డిజిట్ని 1's ప్లేస్ డిజిట్ కిందనే రాయాలి, ఆర్డర్లో రాయాలి. ఆర్డర్లో మిస్ అయిందంటే టోటల్ రాంగ్ అవుతాయి. ఇలా రాయకూడదు. ఎలా రాయాలి అంటే చూడండి, ఇప్పుడు రాస్తాం. ఇప్పుడు 8.456, 8 అనేది 1's ప్లేస్ డిజిట్. హోల్ పార్ట్లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్నది 1's ప్లేస్ అనేది. ఇది 1's ప్లేస్, ఇది 10's ప్లేస్, ఇది 100 ప్లేస్. ఇలా వస్తూనే ఉంటాయి. మనకు ఆల్రెడీ ప్లేసెస్ తెలుసు. ఇప్పుడు పాయింట్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసి ఇప్పుడు 456. ఇప్పుడు ఈ నెంబర్స్ని కంపేర్ చేస్తే మనకేం తెలిసింది? ఇక్కడ ఇదేమో 1 డెసిమల్ ప్లేస్ ఉంది ఈ నెంబర్కి, ఈ నెంబర్కి ఏమో 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇది అన్లైక్ డెసిమల్స్. అన్లైక్ డెసిమల్స్ అనేటివి మనము డైరెక్ట్గా అడిషన్ చేయలేము. ఏం చేయాలి? లైక్ డెసిమల్గా కన్వర్ట్ చేయాలి. ఎలా? సో రైట్ సైడ్ అంటే డెసిమల్ పార్ట్లో ఉన్నటువంటి నెంబర్కి ఎన్ని జీరోలు, ఎన్ని ప్లేసెస్ అవసరమైతే అన్ని జీరోలు పెట్టాలి. ఫస్ట్ హైయెస్ట్ డెసిమల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్కి 3 ఉన్నాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ 1 ఉన్నది కాబట్టి ఇంకా 2 ప్లేసెస్ అవసరం అవుతాయి. అందుకోసం అని ఇక్కడ 2 జీరోస్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ 3 డెసిమల్ ప్లేసెస్, ఇక్కడ 3 డెసిమల్ ప్లేసెస్. రిమెంబర్, డెసిమల్ ప్లేసెస్ లైకా అన్లైకా అనేది డిపెండింగ్ అపాన్ ద ఓన్లీ డెసిమల్ పార్ట్, నాట్ ఇన్ ద హోల్ పార్ట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఇక్కడేమో 2 డిజిట్ ఉన్నాయి, ఇక్కడేమో 1 డిజిట్ ఉన్నదని ఈ హోల్ పార్ట్ మనం చెక్ చేయము. మనం చెక్ చేయాల్సింది ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్ లేదా డెసిమల్ పార్ట్లనే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టాండ్? ఇప్పుడు అడిషన్ చేసేద్దాం. 0 + 6 6 అవుతుంది, 0 + 5 సో 5 అవుతుంది, 5 + 4 9 అవుతుంది. సో పాయింట్ యాజ్ ఇట్ ఈస్కి వస్తుంది సేమ్ ప్లేస్లో. 17 + 8 ఎంత అవుతుందండి? అప్పటికి 25.
25. ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి 25.956. అలానే రీడ్ చేయాలి, ఇలా రీడ్ చేయకూడదు. 25.956 ఇలా రీడ్ చేస్తే రాంగ్ అవుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పాయింట్ తర్వాత మనం నెంబర్ని ఇండివిజువల్ డిజిట్స్గానే చదవాలి. ఎలానో 25 ఇది హోల్ కాబట్టి సింగిల్గా చదువుతాం, ఇది ఫ్రాక్షన్ కాబట్టి ఇండివిజువల్గా చదవాలి. అంటే 25.956 అండర్స్టూడ్ అయిందా? సో ఇలా సింపుల్గా అడిషన్ ఈజీగా చేయవచ్చు. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు గిన ఈ టాపిక్ గిన ప్రాపర్గా అండర్స్టూడ్ అయితే సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.